పోవద్దు. సో జనాలు అక్కడ వాళ్ళకు ఓటేయకుండా మనకు ఓటేస్తారు. సో దీనివల్ల మనకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి రద్దు చేశారని చెప్పేసి వి హనుమంతరావు గారి యొక్క అభిప్రాయం. ఆయన అభిప్రాయం చెప్తా ఉన్నాడు. రాయదుర్గం భూములకు రికార్డు ధర, మే నెల రికార్డును అధిగమించిన పాన్మక్తా వేలమంట. ఎకరం 264 కోట్లు, మే నెల రికార్డును అధిగమించిన పాన్మక్తా వేలం. హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలోని భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. పాన్మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల అంటే 5.25 ఎకరాల భూమికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ నిర్వహించిన వేలంలో ఎకరానికి ఏకంగా 264 కోట్ల ధర పలికిందట. రాయదుర్గంలో నిన్న వేలం ఇస్తే భూమి 83/Aలో ఉన్న సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఒక్క ఎకరం 264 కోట్లు అక్షరాల. అది కథ. ఇదే సర్వే నెంబర్లో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరానికి 237 crores ధర పలికింది. తాజాగా జరిగిన వేలంలో ఆ ధరను అధిగమిస్తూ ఎకరానికి 264 కోట్లు పలకడం విశేషం. అంటే గత వేలంతో పోలిస్తే ఎకరానికి 27 కోట్ల మేర ధర పెరిగింది. 5.25 ఎకరాలకు భారీ డిమాండ్. పాన్మక్తాలోని 5.25 ఎకరాల భూములకు జరిగిన వేలంలో పెట్టుబడిదారుల నుంచి గట్టి స్పందన లభించింది. హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో రాయదుర్గం ఒకటిగా మారడం, ఐటీ సంస్థలు, అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాలు, వాణిజ్య కార్యకలాపాలు వేగంగా విస్తరించడంతో ఈ ప్రాంత భూములకు భారీ డిమాండ్ కొనసాగుతుంది. ప్రధాన రహదారులు, మెట్రో, ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సమీపంలో ఉండడం కూడా భూముల విలువ పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తగ్గని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు. రాయదుర్గం, పాన్మక్తా ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలానికి లభిస్తున్న స్పందన హైదరాబాద్లో ఉన్న భారీ పెట్టుబడి సామర్థ్యాన్ని మరోసారి చాటుతుంది. ఎకరం ధర 264 కోట్లకు చేరడం ద్వారా అత్యంత విలువైన వాణిజ్య భూముల విషయంలో హైదరాబాద్ దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడుతున్న పరిస్థితి స్పష్టమవుతుంది. మే నెలలో నమోదైన 237 కోట్ల రికార్డును కేవలం కొన్ని నెలల్లోనే అధిగమించడం ద్వారా రాయదుర్గం భూములకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తాజా వేలం వెల్లడించింది. నేను చెప్తున్నా కదా, వేగంగా అంటే దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడడం కాదు, ప్రముఖ నగరాల్లో మొదటి స్థానంలో ఉండబోతుంది హైదరాబాద్. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే విదేశీయులు కూడా వాళ్ళ పెట్టుబడుల కోసం హైదరాబాద్ని ఎంచుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో దేశంలోనే ప్రముఖ నగరంగా మొదటి స్థానంలో ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఇవన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా చెప్తున్నా, హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఒక్క ఎకరం ధర 264 కోట్ల. రాయదుర్గంలో నిన్న భూమి వేల వేస్తే ఒక వ్యక్తి ఎకరానికి 264 కోట్ల కొన్నాడు అంటే అర్థం చేసుకోండి. మే నెలలో అదే ప్లేస్లో ఒక భూమి 237 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే ఒక 3-4 నెలలు కాకముందే, 2-3 నెలలు కాకముందే అది కాస్త 27 కోట్లు పెరిగి మళ్ళా 264 crores. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ నెంబర్ 1 ఒకప్పుడు మన ఇండియా అంటే బాంబే, ఢిల్లీ, కలకత్తా అని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ నుండి ఇండియా అంటే హైదరాబాద్, బాంబే, ఢిల్లీ అని చెప్పేస్తారు. ఆ స్థాయికి జరగబోతుంది హైదరాబాద్. ఇది రాసి పెట్టుకొని ఇది జరుగుతుంది ఖచ్చితంగా. విదేశీయులు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఇండియాకి వస్తే ఇండియాలో ఎక్కువ పెట్టేది మన హైదరాబాద్లోనే పెడతా ఉన్నారు. వాళ్ళు సుముఖత చూపించేది హైదరాబాదే ప్లేస్. వెండితెర షావుకారు జానకి ఇక లేదు. 94 ఏళ్ల వయసులో కనుమూత, 7 దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు. చనిపోయే వరకు కూడా నటించింది నిజంగా ఈ గ్రేట్ యాక్ట్రెస్. షావుకార్ జానకి అంటే ఆ పేరు అట్లా అయింది. షావుకారి సినిమా ద్వారా ఆ ఇంటి పేరే షావుకార్ అయిపోయింది. అప్పుడా 7 దశాబ్దాలు అంటే మామూలుగా 70 సంవత్సరాల నుంచి సినిమాలు ఉంటుంది. చనిపోయేంత వరకు కూడా నటించింది. సో నిన్న కాలం చేయడం జరిగింది. ఇంతమంది నటులతో చేసింది. ఇంకొకటి ఏంటంటే ఆమె దగ్గర రికార్డు 4 సీఎంలతో చేసిన రికార్డు ఆమె సొంతం. 4 సీఎంలతో ఆమె కలిసి యాక్ట్ చేసింది, సినిమాలు తీసింది. ఈ రికార్డు ఆమె కైవసం చేసుకుంది.
ఈమె తీసిన సినిమాలో మొదటి హీరోగా ఎన్టీఆర్ కూడా మొదటి సినిమా అనుకుంటా, షావుకార్ సినిమాతోనే పరిచయమైన అనుకుంటా నాకు తెలిసి. సో అంత ఫేమస్ తెలుగునే కాదు, ఇండియా సినిమాలోనే షావుకార్ జానకి అనే పేరు ఒక బ్రాండ్గా ఆమె సంపాదించుకుందంటే ఆమె ఎన్ని కష్టాలు పడిందో అర్థం చేసుకోవచ్చు. చాలా కష్టాలు పడిందంట చిన్నప్పటి నుండి. భారతీయ చిత్రసీమలో తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నటి షావుకార్ జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 7 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో దాదాపు 400 చిత్రాలు నటించిన జానకి కథానాయికగా, సహాయ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె మృతి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. తొలి చిత్రంతోనే ఇంటి పేరుగా షావుకారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో శంకర మంచి వెంకోజీరావు, సచీదేవి దంపతులకు జానకి జన్మించారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆమె 11 ఏళ్ల వయసులోనే రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సినిమాలోకి ప్రవేశించి అంచెలంచెలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1949లో రక్షరేఖ చిత్రంతో వెండితెరకు పరిచయమైన 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన షావుకార్ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో సుబ్బులు పాత్రలో ఆమె చూపిన సహజ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమా పేరే ఆమెకు శాశ్వతంగా ఇంటి పేరుగా మారింది. అదే సమయంలో నందమూరి తారక రామారావు కథానాయకుడిగా జానకి కథానాయికగా చేసిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇందాక నేను చెప్పినా కదా, అది 5 భాషల్లో వందలాది పాత్రల్లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలో కలిపి దాదాపు 385 పైగా చిత్రాల్లో నటించిన జానకి 200కి పైగా సినిమాల్లో కథానాయికగా కనిపించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్, డాక్టర్ రాజ్ కుమార్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నటిగా ఆమె ప్రస్థానంలో మరో అరుదైన ఘనత కూడా అయింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, జయలలిత, కరుణానిధులతో కలిసి నటించిన కథానాయికగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే 4 ముఖ్యమంత్రులతో కలిసి ఆమె నటించింది. కథానాయిక నుంచి క్యారెక్టర్ నటిగా 1970ల మధ్యకాలం తర్వాత